ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగం. అందులో భాగంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఆదాయం వీరికి 2గాను, వ్యయం 8గా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2గా గోచరిస్తూ ఉంది. వీరికి ఆదాయం చాలా తక్కువగా కనపడుతుంది, వ్యయం చాలా ఎక్కువగా కనపడుతుంది. రాబడి కన్నా ఖర్చు అధికంగా ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి కనపడుతూ ఉంది. అలాగే గౌరవించే వాళ్ళు 4 కనపడుతున్నారు, అవమానించే వాళ్ళు 2గా ఉన్నారు. అంటే మనకి ప్రజల్లో గౌరవ మర్యాదలు అయితే ఉంటాయి, అవమానించే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. ఇకపోతే ఈ రాశి వారికి గ్రహస్థితి యావరేజ్గా కనపడుతూ ఉంది. ఎందుకనంటే గత కొంతకాలంగా చూస్తే వీరికి ఏలినాటి శనితో వీరు కొన్ని అవస్థలు పడుతూ ఉన్నారు. దాని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత వీరిపైన కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలత యావరేజ్గా ఉండటం చేత వీరు ఏదైనా పనులు తలపెట్టినప్పుడు ముందు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. విఘ్నాలు కలగగానే వీరు అధైర్యపడిపోయి నా వల్ల కాదు అని నిరాశపడితే గనక ఈ సంవత్సరం ఆ పనుల్లో ముందుకు మీరు తీసుకువెళ్ళలేరు, విజయాన్ని పొందలేరు. అందుకని కుంభరాశి వారికి నేను తెలియజేసేది ఏమిటి అంటే, ఇలా విఘ్నాలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించే మార్గం ఒకే ఒక్కటి. ధైర్యంతో నేను సాధిస్తాను, ఆ సమస్యను ఛేదిస్తాను అని మీరు ముందుకు వెళ్ళాలి. తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. నిరాశపడి ఆగిపోవద్దు. కుంభరాశి వారికి ముఖ్యంగా తెలియచేసే సూచనగా ఫీల్ అవ్వండి. అదేవిధంగా ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కలుగుతాయి, అలాగే కొన్ని యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన గండాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల నడుమ చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు ఖర్చు అధికంగా కనపడుతుంది. ఎవరికైనా మిత్రులు కానీ శ్రేయవర్షులకు కానీ మీరు సహాయం చేసినప్పటికి కూడా అక్కడ తగినంత గుర్తింపు రాదు. అక్కడ మీరు అశాంతికి గురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీలో మీరు మదన పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కష్టే ఫలి అన్నట్లుగా ఉంది. కష్టపడాలి, ఫలితం వస్తుంది. కాకపోతే మీకు కావలసినంత, మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవటం చేత నిరాశకు గురవుతారు. అదేవిధంగా సినీ కళాకారులకి మంచి మంచి వేషాలు వస్తాయి, పారితోషికాలు కూడా అందుకుంటారు, కానీ గుర్తింపు రాదు. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఎంత సేవా కార్యక్రమాలు చేసినా, ప్రజల్లోకి ఎంత వెళ్ళి వీరు కార్యకలాపాలు తలపెట్టినప్పటికీ కూడా సరైన గుర్తింపు రాదు. అలాగే అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా, అంటే పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా వీరికి గుర్తింపు ఉండదు. అందువల్ల వీరు నిరాశ పడుతూ ఉంటారు. అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట కన్నా 2వ పంట లాభదాయకంగా కనపడుతూ ఉంది. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులు మీద మీరు స్పెక్యులేషన్ చేస్తూ ఉండాలి. కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి కొన్ని అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల నడుమ గొడవలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఎక్కువగా ఆలోచించడం, జరిగిపోయింది ఫ్యూచర్ గురించో ఎక్కువగా ఆలోచించి ప్రజెంట్లో ఉండలేని స్థితి ఈ రాశి స్త్రీలకు ఎక్కువగా కనపడుతూ ఉంది. దానివల్ల అనారోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ చేసే వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్త్రీలకి చాలా అద్భుతంగా లాభదాయకంగా ఉంది. ధనం, ఆర్థికంగా ధనాదాయం కనపడుతూ ఉంది, కానీ ఖర్చులు మాత్రం అధికంగా అవుతూ ఉంటాయి. అది అనారోగ్య సమస్యలకు, లేక ఏదో చెయ్యాలి, గృహం కొనాలి, కారు కొనుక్కోవాలి అని చెప్పి లగ్జరీగా ఉండాలి అనే ఉద్దేశంతో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల మీరు లోన్లు తీసుకోవటం, అలాగే అప్పులు చేయటం, ఇలాంటివి ఈ సంవత్సరం మీ జీవితంలో ఎక్కువగా వస్తాయి. వాటిని సకాలంలో కట్టలేక మీరు కొన్ని నిందలు మోస్తారు, ఇబ్బందులు పడతారు, మానసిక ఒత్తిడికి గురవుతారు. మరి వీటినన్నిటినీ అధిగమించాలంటే ఏం చేయాలి? గ్రహస్థితి మనకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది కదా. మరి వాటిని అధిగమించాలంటే నేను చెప్పే ఈ చిన్న రెమెడీ నమ్మకంతో మీరు ఆచరించి ఈ సంవత్సరం మీ గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలించేట్టుగా చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే అరుణాచలేశ్వరుని ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి. అరుణాచలంలో కొలువు తీరి ఉన్న అగ్ని
లింగాన్ని దర్శిస్తూ ఉండాలి. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరంలో కుదిరితే అవకాశం ఉన్నవారు ఒక నెలకొకసారో లేదా 3 నెలలకొకసారో మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని దర్శించరండి, గిరి ప్రదక్షిణ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలంటే, ఈ గ్రహాలన్నీ నాకు అనుకూలంగా మారినాయి, నేను తలపట్టిన కార్యములన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నాను, నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా నేను ఉండి తీరతాను, పాజిటివ్గా ఉంటాను అని చెప్పి మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్ని తీరిపోయినట్లుగా భావన చేస్తూ ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం మీకు కలిగినట్లుగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి. దీనితో పాటుగా జమ్మి చెట్టు ఎక్కడైతే ఉంటుందో కుదిరితే రోజు లేదు అవకాశం ఉన్నప్పుడు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి ఆ జమ్మి చెట్టుని ఇలా హక్ చేసుకుని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ శరీరంలో మీ మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయినట్లుగా, పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక్క 10 నిమిషములు తర్వాత కూర్చుని ధ్యానం చేయండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధైర్యలక్ష్మి మీకు తోడున్నట్టుగా ఫీల్ అవుతూ చేయండి. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి మీ దగ్గర ఉందో అష్టలక్ష్ములు మీ దగ్గరికి వస్తాయి, నవగ్రహాలు సైతం మీకు అనుకూలిస్తాయి. ఎందుకనంటే నవగ్రహాలకి అధినాయకుడైన పరమేశ్వరుణ్ణి మీరు పట్టుకున్నారు కదా, కాబట్టి ఎటువంటి గ్రహస్థితి అనుకూలత లేదు అని రాశి ఫలాల్లో ఎవరు చెప్పినప్పటికీ అవి మనకు అనుకూలంగా మారాలి అంటే ఈ చిన్న రెమెడీ మీరు నమ్మకంగా ఈ కుంభరాశి వారి ఈ సంవత్సరం చేసి చూడండి. మీరు పట్టిందల్లా బంగారం అయి తీరుతుంది, మీరు ఏది కోరుకుంటేది జరుగుతుంది, మీకు ఆరోగ్యం, ఆనందం, డబ్బు, సంపద వచ్చి తీరతాయి. కాబట్టి ఈ గ్రహస్థితులు వినగానే, ఈ రాశి ఫలాలు వినగానే మీరు దిగులు పడి బాధపడద్దు. దాన్ని అధిగమించే మార్గం మనకి ఉన్నది. అది మీరు తెలుసుకుని నమ్మకంతో ఆచరించి చూడండి. ఫలితం రాకపోతే అడగండి. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని భావిస్తాను. కాబట్టి ఈ చిన్న రెమెడీ అందరూ చేసుకునేది, డబ్బు ఖర్చు లేని రెమెడీ మరి మీరందరూ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. మీ అందరికీ డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం తప్పకుండా కలిగి తీరుతాయి. నవగ్రహాల యొక్క అనుకూలత, పరమేశ్వరుడికి అనుకూలత మీ అందరిపైన ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఈ సమస్యల నుంచి అధిగమించి విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ అన్ని విధాల శుభ ఫలితాలు పొంది తీరతారు. ఈ చిన్న రెమెడీ ఆచరిస్తే చాలు. ఓం నమః శివాయ.